కి స్వాగతం. జిల్లా సహకార శాఖలో బుద్ధి సత్యనారాయణ వివిధ హోదాలలో పనిచేసి ఉద్యోగ విరమణ సందర్భంగా నెల్లూరులోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆత్మీయ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. సహకార శాఖలోని అధికారులు, సిబ్బంది శాలువ పూలమాలతో సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఉద్యోగ విరమణ సందర్భంగా ఆత్మీయ సన్మాన సభకు హాజరైన సహకార శాఖ అధికారులకు, సిబ్బందికి, బంధువులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తన విధి నిర్వహణలో సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సన్మాన సభకు హాజరైన సహకార శాఖ అధికారులు మాట్లాడుతూ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమన్నారు. శేష జీవితం ఉన్నంతగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. శేష జీవితం ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. కెమెరా సైజ్ రండి. ఓకే కెమెరా సైజ్ రండి. ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ సహకార కెమెరా సైజ్ రండి, దగ్గర రండి మేడం. ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ని మహేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహించుకున్నాం. సహకార శాఖ ఉద్యోగులు, నా బంధువులు, ఆప్తులు, మిత్రులు, సహితులు, సన్నిహితులు, ప్రాణ స్నేహితులు అందరూ వచ్చారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఇదే విధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి సదా సర్వదా సీతారాముల వారి ఆశీస్సులు, ఆంజనేయ స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమానికి హాజరైన డివిజనల్ సహకార శాఖ అధికారి వారికి మరియు గూడూరు డివిజనల్ సహకార శాఖ అధికారి వారికి మరియు టిఆర్ఓఎస్డి రిటైర్డ్ అంజిరెడ్డి గారికి మరియు స్టేట్ ఎన్జిఓస్ అసోసియేషన్ సెక్రటరీ గారికి మరియు జిల్లా ప్రెసిడెంట్ గారికి, ఎన్జిఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి వచ్చిన వారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. ఈ యొక్క సభ నిర్వహించుకోవడంలో డివిజనల్ సహకార శాఖ అధికారి వారి సారథ్యంలో జరిగింది. మా జిల్లా సహకార శాఖ అధికారి వారు సీఎం ప్రోగ్రాం వల్ల రాలేకపోయినందుకు వాళ్ళ అభినందనలు, వారి యొక్క ప్రేమాభిమానాలు, వారి సన్మానాన్ని పంపించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. 1991లో చేరాను. 97లో ప్రమోషన్ వచ్చింది. 94లో జూనియర్ ఇన్స్పెక్టర్ అయ్యాను. 2004లో జూనియర్ ఇన్స్పెక్టర్ అయ్యాను. 2011లో సీనియర్ ఇన్స్పెక్టర్ అయ్యాను. ఇలా 2026 జూన్ 30న రిటైర్ అయ్యి ఈరోజు ఆత్మీయ సభ నిర్వహించుకున్నాం. ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ.